బంగారు ఆభరణాల VA ఛార్జీలపై 50% తగ్గింపు. త్వరపడండి, అక్షయ లక్ష్మిని ఆహ్వానించండి. ది చెన్నై షాపింగ్ మాల్, తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్. అంతర్జాతీయ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధిలో ఉద్రిక్తతలు మరింత తీవ్రమయ్యాయి. ఈ జలసంధి గుండా ప్రయాణిస్తున్న 2 భారతీయ వాణిజ్య నౌకలపై ఇరాన్కు చెందిన గన్ బోట్లు కాల్పులు జరిపాయి. అదృష్టవశాత్తు ఈ ఘటనలో సిబ్బందికి ఎలాంటి గాయాలు కాలేదు. నౌకలకు కూడా నష్టం వాటిల్లలేదు. అయితే కాల్పుల నేపథ్యంలో ఆ 2 నౌకలు తమ ప్రయాణాన్ని విరమించుకొని వెనక్కి మళ్లాల్సి వచ్చింది. దాడికి గురైన 2 నౌకల్లో ఒకటి వెరీ లార్జ్ క్రూడ్ క్యారియర్ VLCC. భారీ పరిమాణంలో ఉండే ఈ ట్యాంకర్లను సుదూర ప్రాంతాలకు ముడి చమురు రవాణా చేయడానికి ఉపయోగిస్తారు. భారతీయ నౌకలపై జరిగిన ఈ హెచ్చరిక కాల్పుల ఘటనను భారత ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. దీనిపై వివరణ కోరేందుకు ఢిల్లీలోని ఇరాన్ రాయబారి డాక్టర్ మహమ్మద్ ఫతాలీకి కేంద్ర ప్రభుత్వం సమన్లు జారీ చేసింది. ఢిల్లీలో విదేశాంగ కార్యాలయానికి వెళ్లిన ఇరాన్ రాయబారి ఈ ఘటనపై వివరణ ఇచ్చారు. హర్మూజ్ జలసంధిని తెరిచిన ఒక రోజు వ్యవధిలోనే దాన్ని మళ్లీ ఇరాన్ మూసివేసింది. తమ ఓడరేవులపై అమెరికా దిగ్బంధనం అమలులో ఉన్నంతకాలం హర్మూజ్లో నౌకల రవాణాను అడ్డుకోవటం కొనసాగిస్తామని ఒక ప్రకటనలో తెలిపింది. హర్మూజ్పై మళ్లీ ఆంక్షలు విధిస్తున్నట్లు ఇరాన్ ప్రకటించిన కొద్దిసేపటికే జలసంధి గుండా వెళ్తున్న భారత నౌకలపై ఇరాన్కు చెందిన 2 గన్ బోట్లు కాల్పులు జరిపాయి. ఈ విషయాన్ని బ్రిటన్ సైన్యం కూడా ధృవీకరించింది. ఒమన్ తీరానికి 20 నాటికల్ మైళ్ల దూరంలో ఇరాన్కు చెందినవని భావిస్తున్న 2 గన్ బోట్లు తమ నౌకను సమీపించి కాల్పులు జరిపాయని ఒక ట్యాంకర్ కెప్టెన్ సమాచారం అందించారు. ఈ ప్రాంతంలో మరో కంటైనర్ నౌకపైన కాల్పులు జరిగాయి. ఏ రకమైన ఏ దేశానికి చెందిన నౌక అయినా సరే హర్మూజ్ గుండా వెళ్లటానికి అనుమతి లేదని ఇరాన్ నావికాదళం చేసిన ఒక రేడియో ప్రకటన ఆ ప్రాంతంలోని పలు నౌకలు గుర్తించాయి. ఇరాన్ తాజా హెచ్చరికలు దాడులతో గల్ఫ్ ప్రాంతంలో గందరగోళం నెలకొంది. వందలాది వాణిజ్య నౌకలు, దాదాపు 20,000 మందికి పైగా నావికులు ముందుకెళ్లలేక సముద్రంలోనే చిక్కుకుపోయారు. ప్రపంచ చమురు, లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ ఎగుమతుల్లో 20% మేర రవాణా హర్మూజ్ జలసంధి గుండానే జరుగుతుండటం గమనార్హం.